బ్రేకింగ్ చూస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ఏపీలో దాడి జరిగింది. నల్లగొండ జిల్లా చెన్నంపేట పోలీసులపై కడప జిల్లా చిన్నయ్యగారిపల్లిలో అటాక్ జరిగింది. ఎస్ఐ సతీష్తో పాటు కానిస్టేబుల్స్ని చితకబాదారు స్థానికులు. పోలీస్ వాహనం ధ్వంసం చేశారు. చిన్నయ్యగారిపల్లికి చెందిన శివతో పాటు మరికొందరు చెన్నంపేట పిఎస్ పరిధిలో గొర్రెలు కొనుగోలు చేశారు. గొర్రెలకు సంబంధించిన 50 లక్షలు చెల్లించాలంటూ పలుమార్లు అడిగినా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు చెన్నంపేటకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివప్రసాద్ను అదుపులోకి తీసుకునేందుకు చిన్నయ్యగారిపల్లికి వెళ్లారు పోలీసులు. అయితే శివప్రసాద్ను అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులతో స్థానికులు వాగ్వాదాన్ని దిగారు. ఎస్ఐ కానిస్టేబుల్స్పై దాడి చేశారు శివతో పాటు మరికొందరు. దాడిలో ఎస్ఐ సహా కానిస్టేబుల్స్కు గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో నల్లగొండ పోలీసులు ఫిర్యాదు చేశారు. మైదుకూరు పోలీస్ స్టేషన్లో 20 మందిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైంది. మొత్తం మీద తెలంగాణ పోలీసులపై ఏపీలో అటాక్ జరిగింది. ఎస్, మా ప్రతినిధులు నల్లగొండ నుంచి రమేష్, అలాగే కడప నుంచి కిషోర్ లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రమేష్, నల్లగొండ పోలీసులు ఏపీకి వెళ్ళిన నేపథ్యం ఏంటి, అసలు ఏం జరిగింది? అయితే ఇది చెన్నంపేట ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ పై కూడా ఈ దాడి జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే దేవరకొండ లిమిట్స్ లోని చందంపేట పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ చందంపేట పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి అక్కడ గొర్రెలు కొనుగోలు చేసేందుకు అక్కడ మైదకూరు పిఎస్ లిమిట్స్ ఉన్నటువంటి శివ అనే వ్యక్తి ఇక్కడ గొర్రెలు కొనుగోలు చేయడం జరిగింది. 30 లక్షల మేర కూడా అప్పు పెట్టడం జరిగింది. అయితే ఆ 30 లక్షల మేర కూడా అప్పు తీర్చలేకుండా ఇస్తున్నాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాన్లు ఇవ్వడానికి కూడా అక్కడ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు అక్కడ చిన్నయ్యగారిపల్లి వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళినటువంటి క్రమంలోనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ శివతో పాటు మరొక 10 మంది కలిసి కూడా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ అదేవిధంగా వాహనంపై కూడా దాడి చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన అనేది చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇక్కడ వెళ్ళినటువంటి పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మూకొమ్మడిగా కలిసి దాడి చేయడం, వాహన అద్దాలను ధ్వంసం చేయడం అనేది కూడా మనం ఆ విజువల్స్ లో కూడా చూడవచ్చు. పోలీసులు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపై అత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ గొర్రెలను కొనుగోలు చేయడం జరిగింది. దాని మేర కూడా 30 లక్షల మేర రూపాయలు రావాల్సి ఉంది. అప్పు పెట్టినా కానీ ఆ ఫోన్ లో సంప్రదించినా కానీ అతను ఇవ్వడం లేదని కూడా పోలీసుల ఫిర్యాదు మేరకే పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఆ సమాన్లు ఇవ్వడానికి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్నటువంటి క్రమంలో గ్రామస్తులంతా కూడా పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టడం జరిగింది. పోలీస్ వాహనంపై దాడి చేసి అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడడం జరిగింది. ఈ విధంగా ఆ పోలీసులను తెలిసి కూడా పోలీసులపై ఈ విధంగా దాడి చేయడం పట్ల అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఎస్ఐ శివతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ అదేవిధంగా వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాడి చేసినటువంటి ఘటనకి ఎవరైతే ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వ్యక్తి శివనే అని చెప్పవచ్చు. ఆ శివతో పాటు మరొక 10 మంది కలిసి కూడా దాడికి ప్రయత్నించినట్లు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ పోలీసులపై ఈ విధంగా ఏపీలో రమేష్, ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్స్ కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. అంటే మామూలు గాయాలు మాత్రమే అయినాయా, లేదంటే ఏదైనా తీవ్రంగా గాయపడ్డారా? వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అంటే వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి. కానీ పోలీసు వాహనం అని తెలిసి కూడా ఆ ఎస్ఐ అని తెలిసి కూడా పోలీస్ వాహనం అని తెలిసి కూడా ఈ విధంగా పోలీసులపై దాడి చేయడమే కాకుండా పోలీస్ వాహన అద్దాలను ధ్వంసం చేయడం ఏందని మరింత అంటే ఎందుకంటే వీరు ఒక డ్యూటీలో వెళ్ళినటువంటి పరిస్థితి, సమన్లు జారీ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ శివ అనే వ్యక్తి ఇక్కడ మోసం చేసి వెళ్ళాడు. 30 లక్షల రూపాయల మేర ఇక్కడ మొత్తం బకాయి పడడం జరిగింది. వీరంతా కూడా రైతులు, సాధారణటువంటి రైతులను మోసం చేసి వీళ్ళ గొర్రెలను కొనుగోలు చేసి 30 లక్షల రూపాయలు బాకీ పడడం జరిగింది. అందుకనే ఇవి ఫిర్యాదు చేయగా ఇక్కడ డిఎస్పీ సూచన మేరకే ఎస్ఐ సతీష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఎవరైతే ఉన్నారో ఆ శివ అనే వ్యక్తి మరొక 10 మంది కలిసి కూడా మొత్తం కూడా వాహనాన్ని చుట్టుముట్టి కూడా ఈ విధంగా దాడికి పాల్పడడం జరిగింది. ఎందుకంటే పోలీస్ వాహనంపై దాడి చేయడమే కాకుండా డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్పై దాడి చేయడం అనేది ఆషామాషి కాదు. అలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ ఆ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద బ్లడ్. ఎస్, ఒకసారి కడప వెళ్దాం. కిషోర్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. కిషోర్, చిన్నయ్యగారిపల్లిలో అంటే కొంతమందితో కలిసి శివప్రసాద్ అనే వ్యక్తి ఏకంగా పోలీసులను, అంటే తెలంగాణ నుంచి పోలీసులు సమన్లు ఇవ్వడానికి వచ్చారని తెలిసి కూడా వాళ్ళపై కొంతమంది స్థానికులను ఉచ్చుగొల్పి దాడికి యత్నించిన ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతుంది. అసలు ఎందుకు ఆ పరిస్థితి చోటు చేసుకుంది? అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ పై దాడి చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ రామ్దాస్.
తెలంగాణ పోలీసులపై దాడి చేసిన ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చెన్నై గారి పల్లెలో చోటు చేసుకుంది. అయితే ఏదైతే చెన్నై గారి పల్లెకి చెందినటువంటి శివప్రసాద్ ఇటీవల కాలంలో గొర్రెలను కొనుగోలు చేయడం జరిగింది. నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వద్ద నుంచి కూడా ఈ గొర్రెలను కొనుగోలు చేశారు. అయితే గొర్రెలను కొనుగోలు చేసిన నేపథ్యంలో కొంతమేర అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత గొర్రెలన్నింటినీ కూడా మైదుకూరులో ఉన్నటువంటి చెన్నై గారి పల్లెకి తీసుకురావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా ఏదైతే తనకు సంబంధించినటువంటి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని పలువురు కూడా అటు ఫోన్లో సంప్రదించినప్పటికీ కూడా శివప్రసాద్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పాటు అటు డబ్బులు ఇచ్చడానికి కూడా నిరాకరించబడుతుంది. ఈ క్రమంలో అటు అక్కడ ఉన్నటువంటి బాధితుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిన్న ఏదైతే మైదుకూరుకు రావడం జరిగింది. మైదుకూరుకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి చెన్నై గారి పల్లెకు చేరుకుంటుంది. ఆ క్రమంలో కూడా శివప్రసాద్ కు సమన్లు జారీ చేసే క్రమంలో ఒక్కసారిగా కూడా గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. పోలీసులను వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కోపదిక్తులైనటువంటి వారంతా కూడా గ్రామస్తులంతా కూడా అటు ఎస్ఐతో పాటు వెంట వచ్చినటువంటి 4 కానిస్టేబుల్లను కూడా చితకబాదడం జరిగింది. అయితే చితకబాదిన క్రమంలో కూడా అటు తాము పోలీసులను చెప్తున్నప్పటికీ కూడా అటు గ్రామస్తులు కూడా పోలీసులు అయినప్పటికీ కూడా దాడి చేయడం ఘటన కూడా అటు రకంగా సంచలనాన్ని రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా శివప్రసాద్ ఏదైతే 50 లక్షల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కాదా అన్నటువంటి విషయాన్ని కూడా అటు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్రామస్తులు కూడా డబ్బులు ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని కూడా అటు గ్రామస్తులు చెప్పిన పరిస్థితి. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైనటువంటి ఏదైతే ఆవేశానికి లోనైనటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా దాడికి దిగడంతో అటు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. గాయపడిన వెంటనే కూడా వారంతా కూడా మైదుకూరు పోలీస్ స్టేషన్ చేరుకొని మైదుకూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులపై దాడి జరిగిన ఘటనను కూడా అటు కడప ఏపీ పోలీసులు కూడా తీవ్రంగానే పరిగణించారు. అందులో భాగంగానే మైదుకూరు పోలీసులు ఇప్పటికే 20 మంది పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన అటు దురదృష్టకరమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులపై దాడి జరగడం ఎవరైనా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని ప్రస్తుతం మైదుకూరు పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది తెలంగాణ పోలీసులు. సో ఏపీ పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఎవరైనా సరే అటు పోలీసు శాఖపై దాడి చేసినటువంటి ఘటన కాబట్టి ఇది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలన్నటువంటి భావన ఇప్పటికే జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా కూడా ఇప్పటికే ఏదైతే సమాచారం కూడా అందుకున్నటువంటి ఎస్పీ అటు డిఎస్పీ కూడా ఈ రోజు అక్కడికి చేరుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరెవరు తెలంగాణ పోలీసులపై దాడి చేశారు వారందరినీ కూడా పిలిపించి వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా కూడా పోలీసులపై దాడి చేయడం అనేది అది కఠినంగా భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడున్నటువంటి ప్రాంత పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే నిన్న తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 20 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదైతే 20 మంది ఎవరెవరు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా వారు విచారించిన తర్వాత వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇలాంటి ఘటన జరగడం కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఒక రకంగా పోలీసులపై దాడి చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద తెలంగాణ పోలీసులపై ఏపీలో అటాక్ జరిగింది. కడప జిల్లా చిన్నయ్యగారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చెన్నంపేటకు చెందిన ఓ వ్యక్తి చిన్నయ్యగారిపల్లికి సంబంధించిన వ్యక్తికి గొర్రెలు అమ్మాడు. దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన కేసు పెట్టారు. సో దీంతో సమన్లు జారీ చేసింది వెళ్ళిన చిన్నయ్యగారిపల్లి వెళ్ళారు. దీంతో ఎస్ఐ సతీష్తో పాటు కానిస్టేబుల్ కూడా స్థానికులు చితకబాదారు. పోలీసు వాహనం ధ్వంసం చేశారు. చెన్నంపేట పిఎస్ పరిధిలో గొర్రెలు కొనుగోలు చేసిన ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ను అదుపులో తీసుకునేందుకు యత్నించిన పోలీసులతో స్థానికుల వాగ్వాదం నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతానికైతే దాడిలో ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ గాయపడ్డారు. వీళ్ళు స్థానిక మైదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20 మందిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.